నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, జగన్‌కి ఇన్ని రోజులు అంటే విదేశీ పర్యటన కోసం ఆల్రెడీ సీబీఐ కోర్టుకి ఆయన అప్లై చేసుకున్నారు. ఈవెన్ జైలుకి కూడా ఒక దరఖాస్తు ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు కోర్టు అనుమతినిచ్చింది. అంటే జూన్ 1 వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి అనుమతినిచ్చింది. అంటే దీన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే మళ్ళీ తిరిగి రారేమో, ఓడిపోతారన్న భయం పట్టుకుందేమో అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్తే తిరిగి రాడు అని క్రియేట్ చేసింది చెప్పింది ఎవరు? ఫస్ట్ చెప్పటం స్టార్ట్ చేసింది షర్మిల గారు. అవును. సో ఆయన వెళ్ళిపోతాడు, తిప్పి రాడు అని చెప్పటం షర్మిల గారు స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే కుటుంబ సభ్యులకే ముందు తెలుస్తుంది వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి. సో రేపు ఫేస్ చేసి ఉంటాడా, ఇట్లాంటి ఫేస్ చేయలేక వెళ్ళిపోతాడా, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకే తెలుస్తాయి కాబట్టి తనే ముందు గెస్ట్ చేసింది. సో వెళ్ళిపోతే తిరిగి రాడు, విదేశాలు పారిపోవాలనుకుంటున్నాడు అని చెప్పిందే షర్మిల గారు. సరే, ఏదేమైనా కూడా మనం ఇవన్నీ మనం రిపీట్ చేసుకొని మనం ఆలోచించినా కూడా ఎట్లాగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆయన గెలిచే సూచనలు లేవనేది కూడా ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్న పరిణామాలన్నీ కూడా ఎక్కడికెక్కడ గొడవలు. సో వాళ్ళు ఓడిపోతున్నాం అనేసి వాళ్ళ క్యాండిడేట్లు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళే నిరుత్సాహంతో బయటపడిపోయి ఓపెన్గా చెప్పటం. అంటే ఒక చోట రోజా గారిని తీసుకొనివ్వండి, నగిరిలో రోజా గారు చెప్పారు, మళ్ళా అనిల్ యాదవ్ చెప్పాడు, ఇంకా అంబాటి గారు, ఇంకా వీళ్ళందరూ చెప్పటం చూస్తుంటే ఖచ్చితంగా ఇంకా చాలామంది ఇదే నిరుత్సాహంలో ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు తరిం కొట్టారు కూడా. సో వాళ్ళు చేసే అరాచకాలకి ఇంకొన్ని చోట్ల చెంపపగల కొట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఓడిపోయేది సహజం, మనం నిజంగా ఓడిపోతున్నాం అనేది ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసాడు. సో ఇది వరకు ప్రచారంలో కొంచెం అంటే ప్రచారంలో ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే రౌడీజం చేస్తాం, సో మనం రౌడీజం చేసి మన దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి దాంతో మనం గెలవగలుగుతామని ఒక నమ్మకంతో ఉన్నాడు. అది జరగకపోయింది. అంటే 80% ఎప్పుడూ కూడా అంత పోల్ అవ్వలేదు, అంత పర్సంటేజ్ అంతగా ఎక్కువగానే పోల్ అయింది. సో అందుకని అంటే ఓటు వేయాలి అనే కసి ప్రజల్లో వచ్చింది. సో ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ మీద తిరగబడటం కూడా ప్రజలు అనేది తిరగబడ్డారు కదా. ప్రతి చోట తిరగబట్టంలో కూడా ఆ భయం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడైనా ఓడిపోతామనేది వచ్చింది. కంపల్సరీ వాళ్ళు ఓడిపోయే ఛాన్సులు కనపడుతున్నాయి కాబట్టి. సో ఇవన్నీ చూస్తుండే కొద్దికి ఆయనకి ఒక ఆలోచన వచ్చి కూడా ఉండొచ్చు, వెళ్ళిపోవాలి ఈ రాష్ట్రం వదిలి. ఎందుకంటే రేపు పొద్దున కేసులు ఉన్నాయి, ఈ పాత కేసులు ఉన్నాయి, ఇంకా కొత్త కేసులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు 13 లక్షల కోట్లు అప్పు ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది అని అన్నారు. సరే, ఇవన్నీ అప్పుల్లో ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టిన సంక్షేమాలకు ఎంత ఖర్చు పెట్టానని అతనే చెప్పాడు. సో అతనే రికార్డెడ్గా చెప్పింది 2,70,000 కోట్లు నేను సంక్షేమాల కోసం ఖర్చు పెట్టాను అన్నాడు. సరే, మిగిలిన డబ్బు ఏమైంది అని అనుకున్నప్పుడు సో అవన్నీ వాటికన్నిటికీ కూడా రేపొద్దున వీటి మీద కూడా కేసులు వస్తాయి. సో ఈ కేసులన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వీటి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఆల్రెడీ ఇది వరకు మనం చూసాం కూడా. ఎందుకంటే మన పత్రికల్లో కానీ పేపర్లో కానీ అన్నింటిలో కూడా విన్నదే 2,000 కోట్లు పెట్టి లండన్లో ఒక దీవి కొంటాం. సో భారతీరెడ్డి గారి పిఏ మీద అది రిజిస్ట్రేషన్ అవ్వటం. సో ఇవన్నీ కూడా చూసాం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు అనే పుకారు పుట్టించింది కూడా. ఆ పుకారు కూడా కాదు, అది నిజమే కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అది అన్నదే షర్మిల గారు కదా. సో బయట వ్యక్తులు ఎవరైనా అంటే పుకారు అని అనుకోవచ్చు. సో మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సో కష్టం వచ్చినప్పుడు ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు ఉండలేక వెళ్ళిపోతాడా అనే ఆలోచన కూడా తనకే ఉంటుంది కదా. ఆలోచించినప్పుడు తనే క్లారిటీగా చెప్పేశారు. సో దానిలో ప్రజలందరూ అనుకునేదే ఉంటే ఉండడేమో, ఓడిపోతే వెళ్ళిపోతాడేమో అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయమే కదా. అంటే జగన్ మరో విజయమాల్య అవుతారనుకోవచ్చా? అవ్వచ్చు, అవే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా సో ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు రోజా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇట్లా అంటే మనం పేర్లు తీయటం ఎందుకు కానివ్వండి, ఆయన మినిస్ట్రీలో ఆయన క్యాబినెట్లో పనిచేసిన మినిస్టర్స్ అందరూ కూడా చాలామంది అవినీతి పరులే. సో అందరూ కూడా దానిలో కూరుకుపోయి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కేసులకి ఎదుర్కోవాలి. సో సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్న ఆయన సో ఆయన కూడా కేసులు ఉన్నాయి.
సో పాత కేసులు కొత్త కేసులు ఇవన్నీ ఎదుర్కోవాలి. సో ఇంత తలనొప్పి పెట్టుకొని మళ్ళా రాజకీయాలు చేయగలుగుతారా? రేపు సెంట్రల్లో మోదీ గారు వస్తే సో ఆయనకేం ఫేవర్గా ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ పొత్తుతో కలిసిన తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉన్నారు. సో ఇవన్నీ కూడా లెక్కలు బయట రావాలి. ఇవన్నీ ఆయన కూడా బహిరంగంగా చెప్తున్నారు కదా, మోదీ గారు కూడా చెప్తున్నారు. సో తప్పు చేసిన వాళ్ళకి జైలు తప్పదన్నట్టే చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం అయితే మెండుగా కనపడుతుంది. రారనేది చూడాలి. ఏదైనా 1వ తారీఖు అని అన్నారు కాబట్టి 1వ తారీఖుకి దిగుతారా, లేకుంటే ఇంకో నేను 10 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకుంటానని చెప్పి రిజల్ట్ వచ్చిన తర్వాత వద్దాము అనే ఆలోచనలో ఉన్నాడా, అది కూడా మనకు తెలియాలంటే ఇంకొంచెం రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక విధంగా ఒకవేళ మేబీ ఆయన ఒకవేళ పీస్ఫుల్గా ఉండటం కోసమే వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ కూతుర్లు కూడా వచ్చేసారు, ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే నిన్న ఓటేశారు, చూసారు. సో పిల్లలతో గడపటం కోసం అని అంటే పిల్లలు అక్కడ లేరు, అక్కడ పిల్లలు ఆల్రెడీ ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే ఓటేశారు నిన్న. సో వాళ్ళతో ఇండియాలో ఉన్న ప్లేసులు తిరగచ్చు కదా, ఇండియాలో ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే ఇంత కాంట్రవర్షియల్గా ఇంతమంది ఇన్ని చెప్తున్నప్పుడు ఆ నింద ఎందుకు తెచ్చుకోవాలి, ఆ పేరు మనం ఎందుకు పడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే ఎల్లుండకూడదు, వెళ్ళకూడదు, ఇండియాలోనే మనం చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంటైనర్లు కూడా తరలించారు అక్కడికి. అండ్ అక్కడనే సెటిల్ అయిపోతారు అని చెప్పేసి, అంటే కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు అని చెప్పేసి, అంటే ఇక మొత్తానికి సెటిల్ అయిపోతారు అని చెప్పేసి కూడా అంటున్నారు కొంతమంది. దానికి ఏమో అంటే నిజంగా సెటిల్ అవుతారు అంటారా? అంటే నిజంగా కంటైనర్లో తరలించారా క్వశ్చన్? ఎందుకంటే మనం కంటైనర్లు తరలించడం అనేది చూసాం. ఎందుకంటే మనం సెక్రటరియట్లో పట్టుపట్టమే కానివ్వండి, కంటైనర్లు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఒక కిచెన్ లాగా మళ్ళీ సెట్ చేయటమే కానివ్వండి, సెక్రటరియట్ నుంచి ఆ కంటైనర్ ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కానివ్వండి, కొన్ని తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి కూడా అంటే అక్కడ 2000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్తూ ఆర్బీఐలో మార్చుకోవటానికి పర్మిషన్ అడిగి తీసుకొని అక్కడి నుంచి తీసుకున్న ధనం ఎక్కడికి తరలించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన పక్కా ప్లానింగ్ ముందు నుంచే ఉంది. సో వీటినంతా ఒక బేస్ లాగా వేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మన పొజిషన్ తారుమారైతే ఎలా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వచ్చినట్టే కనపడుతుంది. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఆయనకి ఏది ఎక్కడ అంటే మనీ క్యాండిడేట్లకు పంపించటము చేశాడు. ఆయన బెంగళూరులో ఉన్న ప్యాలెస్కి తరలించారనేది ఎక్కువ మంది చెప్పుకోవటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో ఉంటే తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు పొద్దున అందుకని ఆయన బెంగళూరు తరలించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఈ కంటైనర్లే కానివ్వండి, రేపు పొద్దున ఇవన్నీ ఒకవేళ మేబీ యూకేకి తరలించారా, సో షిఫ్ట్ చేసుకోవటం జరిగిందా, ఆస్తులకి ఇవన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసుకోవటం జరిగిందా, ఇవన్నీ ఏది ఏమైనా కూడా ఆయన నిజంగా రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మన ఇండియాలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. సో వెళ్ళాలనుకుంటే చాలా ప్లేసులు ఉన్నాయి. పిల్లలతో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలంటే ఇండియాలో కూడా వెళ్ళొచ్చు. కానీ ఆయన అక్కడికే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఇంకా రేపొద్దున ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు వరకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకవేళ జగన్ ఓడిపోతే సేమ్ సీఎం కేసీఆర్ ఎలాగైతే 4 నెలలు 6 నెలలు బయటికి అంటే ఈ 3 నెలలు బయటికి రాలేదు, ఎముక ఇరిగిందనో తుంటెముక ఇరిగిందనో లేకపోతే ఏదో ఇష్యూ వల్ల, కానీ బయటికి రాకుండా ఉండిపోయారు. అలాగే ఇప్పుడు శిష్యుడు కూడా అలాగే చేస్తారు. అంటే ఇవి కేసీఆర్ని శిష్యుడిగా భావిస్తారు కాబట్టి జగన్ను, కాబట్టి జగన్ కూడా ఇలాగే వెళ్ళిపోతాడు లేకపోతే ఎటన్నా కనబడకుండా ఉంటాడు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఓకే, అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చాడా? సో అసెంబ్లీని బహిష్కరించాడుగా. సో ఆయన ఓటేసి గెలిపించిన నాయకులు ప్రజలు సో ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారనే కదా. సో ఆయన అప్పుడే అసెంబ్లీకి రాని వ్యక్తి ఇంకా ఇప్పుడు వస్తాడా? వచ్చే అవకాశమే లేదు, రాడు కూడా. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఆయన యాటిట్యూడ్ చూసాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు అనేది అసెంబ్లీ వేదికగా చేసి చెప్పాలి, మాట్లాడాలనేది లేదు కాబట్టి సో ఇప్పుడు కూడా అసెంబ్లీకి రావటమే కానివ్వండి అలాంటివి ఏమీ కూడా ఉండవు. ఆయన వచ్చి అక్కడ డిస్కస్ చేసి ఆయన చెప్పాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు కూడా రాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ.